హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా అగ్లీ స్టోరీ. అసలు టైటిల్ చూస్తే డార్క్ థ్రిల్లర్ అనిపిస్తుంది. బట్ సినిమాలో ఎమోషన్స్, రొమాన్స్, సస్పెన్స్ అన్నీ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చారు. ఈ అగ్లీ మూవీ ఏంటంటే ఒక రొమాంటిక్ సైకో థ్రిల్లర్ అని చెప్పాలి. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాదు, ఇది కంప్లీట్గా బోల్డ్, ఇంటెన్స్, రియలిస్టిక్ సైకలాజికల్ డ్రామా. అండ్ ఇంకా మూవీలో అడల్ట్ సిచ్యువేషన్స్, డిస్టర్బింగ్ ఎమోషనల్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఫుల్ రివ్యూలో మూవీ నాకు ఎలా అనిపించింది, మూవీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ స్పాయిలర్ లేకుండా చెప్పేస్తా. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకే మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, నేహ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. నేహ లైఫ్లో కార్తిక్ ఎంటర్ అయ్యాక స్టోరీ స్లోగా ఎమోషనల్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్తుంది. స్టార్టింగ్లో నార్మల్ లవ్ స్టోరీ లాగా అనిపించినా కొంచెం కొంచెంగా హిడెన్ ట్రూత్స్ బయటకు వస్తాయి. హీరో క్యారెక్టర్ కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఒక సైడ్ ఏమో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు, ఇంకో సైడ్ ఇంటెన్స్ అండ్ డేంజరస్ వైబ్స్ ఇస్తాడు. ఇంటర్వెల్ దగ్గర మూవీ యాక్చువల్ టోన్ రివీల్ అవుతుంది. అక్కడ నుండి సస్పెన్స్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్లో రిలేషన్షిప్, ఎమోషన్స్, సైకలాజికల్ ప్రెషర్, సర్వైవల్ యాంగిల్ అన్నీ మిక్స్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేస్తారు. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ డార్క్ ఎమోషన్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్, మెంటల్ ప్రెషర్, డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా చూపిస్తారు. డైరెక్టర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కన్నా రియలిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే కొన్ని సీన్స్ ఆడియన్స్ని అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయొచ్చు. బట్ అదే మూవీ ఇంటెన్షన్ కూడా. ఎస్పెషలీ సైకలాజికల్ డ్రామా యాంగిల్ అండ్ రా ప్రజెంటేషన్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఫస్ట్ మాట్లాడాలంటే డెఫినెట్లీ నందు గురించి. శ్రీనందు ఈ సినిమాకి మేజర్ బ్యాక్ బోన్. స్క్రీన్ ప్రజెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అవికా గౌర్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన క్యారెక్టర్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆ పెయిన్ అనేది బాగా క్యారీ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఓకే అనిపిస్తుంది. పర్టికులర్లీ ఎమోషనల్ సీన్స్లో అయితే యాక్టర్స్ అందరూ న్యాచురల్ ఫీల్ బాగా చేశారు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, డైరెక్టర్ ప్రణవ్ స్వరూప్ కాన్సెప్ట్ని ఎమోషనల్ థ్రిల్లర్ స్టైల్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. సినిమా విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. హానెస్ట్లీ చెప్పాలంటే స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్లో స్లోగా అనిపిస్తుంది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్ ఉండేది. అండ్ ఇంకే మూవీ యొక్క నరేషన్ కూడా కన్ఫ్యూజన్ ఫీల్ వస్తుంది. కానీ మూవీ అయితే ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో చాలా చోట్ల స్లో అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. థ్రిల్లర్ సీన్స్లో టెన్షన్ క్రియేట్ చేయడానికి బీజిఎం బాగా హెల్ప్ అయింది. సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ వైజ్ డీసెంట్గా ఓకే. సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంది. డార్క్ టోన్ విజువల్స్తో బాగా సెట్ చేశారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో క్రిస్పీగా ఉన్న, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీల్ ఉంటుంది. అండ్ ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే, నందూస్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ లైట్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అంతే. ఓవరాల్గా చెప్పాలంటే అగ్లీ స్టోరీ ఒక బోరింగ్ స్టోరీ, కానీ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ నుండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన ఎమోషనల్ థ్రిల్లర్. మాస్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ ఎమోషనల్ థ్రిల్లర్స్ అండ్ రిలేషన్షిప్ బేస్డ్ సస్పెన్స్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. మరి మీరు ఆల్రెడీ సినిమా చూస్తే కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.